నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికను దాని ఓటమిని ముందే గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఎన్నిక కన్నా కూడా చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటపైనే ఫోకస్ పెట్టారు. ఏజ్ అయిపోయినటువంటి చంద్రబాబు గారు కృష్ణారామ అనుకుంటే పుణ్యం వస్తుంది, అలా కాకుండా ఇలాంటి దౌర్జన్య రాజకీయాలు చేయడం వల్ల పాపం మూట కట్టుకుంటారన్నారు. ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దూషించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో దీనిపైన మరి గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం ఏంటి, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో మొదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ తలశీల విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, విజయలక్ష్మి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలో చూస్తూనే ఉంటారు. ఏదైనా ఒక టాపిక్ మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే దాని గురించి మాట్లాడడానికి బదులు ఆయన ఎక్కువగా ఆయన ప్రత్యర్థులను పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందులోనూ ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వు ముసలోడివి, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి రామకృష్ణని ఇంట్లో ఉండాలంటాం కావచ్చు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటంటారు? ఆయన మనస్తత్వం ఏంటంటారు? సో ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటారు? అసలు ఒక్కసారి ఒక ఛాన్స్ అన్నందుకు తప్పిదం చేసి ప్రజలు ఆయనకు సీఎం ముఖ్యమంత్రిని చేశారు. అసలు ముఖ్యమంత్రి అయ్యే హోదా లేదు, అసలు మాట్లాడే పద్ధతి కూడా కాదండి. బాబు గారిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనకు కొద్దిగా 11 సీట్లు కాదు, ఈసారి ఇలానే మాట్లాడుతూ కంటిన్యూ చేస్తే బయటకు వచ్చి అసలు మొత్తానికి ఆ 11 కూడా 0 అయిపోతుందండి. ఇప్పుడు చూశారు కదా, పులివెందుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ జరగవు. ఈసారి ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారు, ఎలక్షన్స్ రాకుండా గూండాయిజం చేసి వాళ్ళే ఓట్లు గుద్దుకునేవాళ్ళు. ఈసారి బయటకు వచ్చి చేసినందుకు ఎంత తెలుగుదేశం ఎంత 6050 ఓట్లతోటి ఆవిడ గెలిచింది. అందుకనే ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా హుందాగా ఎక్స్ సీఎం అనే హుందాతనం ఆయనలో ఉండాలండి. అసలు ఈ రోజు ఆయన ఏమన్నా అమృతం దాగొచ్చాడా అండి ఇక్కడే ఉండటానికి భూమి మీద? బాబు గారిని అలా అనడము, ఇక్కడే ఉండటానికి వచ్చాడా? ప్రతి ఒక్కళ్ళు పోవాల్సిందే, కానీ బాబు గారు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండి ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు. కృష్ణారామ అని ఈయన జైల్లో ఉండాలి, ఇక్కడ కాదు. ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసేసి ఆయన ఏదో బయట ఉంటున్నాడు, కానీ ఆయన అసలు జైల్లో ఉండే కృష్ణారామ అనుకునే స్టేజ్ ఆయనది, బాబుగారిది కాదు. బాబుగారు అభివృద్ధి అని ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఈ ఏజ్లో ఆయన తిరుగుతున్నాడు అంటే చాలా గ్రేట్ అండి. అసలు ఆ ఎనర్జీ ఎలా వస్తుందో అసలు మేము చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఏజ్ మా 50 years మేమే అలసిపోతుంటాం, కానీ ఆయన అంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నిండు 100 ఏళ్ళు ఇలా యాక్టివ్గా తిరగాలని మేము అనుకుంటున్నాము. అయితే మేడం, ఇక్కడ చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఆ బుడమేరు వరద వచ్చినప్పుడు చూసాం, రేయింబగల్లో అక్కడే ఉండి దగ్గరుండి వాళ్ళను చూసుకోవటం కావచ్చు. ఇప్పుడు ఎవ్రీడే కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఆయనే స్వయంగా ఫంక్షన్స్ ఇవ్వడం కావచ్చు, ఇనాగ్రేట్ చేయడం కావచ్చు, దగ్గరుండి ప్రజలను చూసుకుంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, ఆయన 5 సంవత్సరాలు కూడా ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడం, అలాగే ఎప్పుడైనా వచ్చినా పరదాలు కట్టుకొని రావడం. ఈవెన్ ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కొబ్బరికాయ కొట్టలేకపోయారు వంగి, మరి చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి చంద్రబాబు గారిని అంటున్నారంటే ఎలా చూడొచ్చు? అవన్నీ పిచ్చి మాటలండి. అసలు బుడమేరు వరదలప్పుడు అసలు నైట్ ఆ నీళ్ళలో తిరుగుతుంటాయి, ఏ పాములు ఉంటాయి ఏంటో అని చెప్పేసి ప్రజలందరూ బాగా మాలాంటి వాళ్ళం చాలా టెన్షన్ పడిపోయాము. మేమైతే రాత్రి ఆయన ఇంటికి 4 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేదాకా కూడా టీవీ ముందులో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళాక పడుకునే రోజులు ఉన్నాయి. అది బావుగారు కూడా కరెక్ట్ కాదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రజల మీద అభిమానం ఉండాలి, కానీ మరీ అంత సేవ చేయడం అనేది చాలా కష్టము. ఈయన అసలు పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేయించుకొని గవర్నమెంట్ బస్సులకు మీటింగ్లకు తీసుకొని చేశాడు అప్పట్లో. బాబుగారు అలా చేయరండి. అసలు ఈ అన్ని పిచ్చి మాటలు, పోలీసు వాళ్ళని కూడా మేము వస్తే కాల్చి చంపేస్తాము అది ఇదని ఆ పిచ్చి మాటలన్నీ మాట్లాడితే, మొన్న చూపించాడు కదా పోలీస్ అతను, మొన్న ఎలక్షన్స్ అప్పుడు, ఏంటి నేనే కాల్చి చంపేస్తాను, మీరు ఇలా పిచ్చి వేషాలు తాగి పిచ్చి వేషాలు వేస్తాని. అలాంటి పోలీసు వాళ్ళు కూడా ఉండాలండి. బాబుగారేమో సరే చూద్దాం అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకు చూసుకుంటాడు. బాబుగారు అనలేరు. ఆయన పద్ధతి, ఆయన రాజకీయం వేరేనండి. ఆయన రాజకీయ జీవితం ఇలాంటి రౌడీలతో ఎప్పుడు చేయలేదు. హుందా రాజకీయం చేశాడు ఆయన. ఇలా పిచ్చి మాటలు మాట్లాడాలని లోకేషే కరెక్ట్గా సమాధానం ఇస్తాడు. అందుకని బాబుగారు మొన్న ప్రజలు పులివెందుల్లో అలా రావడం చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా సంబరాలు చేసుకున్నాం మేమైతే.
రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏదంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవడం మనం చూసాం. కానీ ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ చావుని కోరుకునేటువంటి రాజకీయ పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ లాగానే ఉంది అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్న మాటలు అలాంటివి. కానీ మరి ఇంతలా మాట్లాడుతున్నా కూడా చంద్రబాబు గారు ఎందుకు స్పందించట్లేదు, ఆయన పైన ఎందుకు మరి అలాగే ఇప్పుడు బాబు గారు మాట్లాడడానికి కూడా ఎంతో టైం పట్టదు, కానీ ఆ విధంగా మాట్లాడట్లేదు ఎందుకు అని చెప్పి సొంత పార్టీ ఆయన అభిమానులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కూడా ఇంత లోపల ఉండిపోయింది. అంటే ఇప్పటికీ ఆయన పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోకపోతేనే దీనిలో అసహనం ఉంది. దానికి తోడు ఇది కూడా మరి ఎలా చూడొచ్చు, ఎందుకు మరి చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయట్లేదంటారు? అసలు వీళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే శవరాజకీయాల పార్టీ అండి. వాళ్ళ తాతగారు అలానే చేశారు. ఇప్పుడు తను కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇవన్నీ వాడు ఓడిపోవడం కారణంగా ఇవన్నీ డైవర్ట్ చేయడానికి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ బాబుగారు ఇది రోడ్డు మీద పోతే కుక్క పోతే ఎలా మొర్లుతుంటే పక్కకి వెళ్ళిపోతారో అలా బాబుగారు హుందాతనం అది. ఈ పిచ్చి మాటలన్నీ పట్టించుకుంటే ఆయన రాజకీయం చేయలేడు, అభివృద్ధి చేయలేడు. అందుకని ఈ పిచ్చి మాటలన్నీ పట్టించుకోవడండి. కానీ ప్రజలకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఇది ఏంటా అని చెప్పేసి. అది ఎప్పుడైనా డైవర్ట్ పార్టీ కండి, ఇప్పుడు ఓడిపోతున్నాడు కదా, ఆ డైవర్షన్ చేయడానికి బాబు గారిని టార్గెట్ చేస్తున్నాడు. మాట్లాడటానికి రాదు, మాట్లాడేది దాంట్లో ఏదన్నా వర్త్ ఉంటే మాట్లాడితే బాగుంటుంది. వర్త్ లేని విషయాలు అట్లా మాట్లాడతాడు. ఎప్పుడన్నా పెట్టాడండి మామూలుగా డిబేట్లలో కానీ లేకపోతే మీటింగ్స్ కానీ పెట్టి ఏమన్నా ఇచ్చాడండి? ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కదా. అసలు ఏం మాట్లాడడానికి రాదు, తా తూ 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 అని మాట్లాడతాడు. అలాంటి మనిషిని ఏం పట్టించుకుంటారండి? అనవసరంగా ఒక సంవత్సరం ఈ ఒక్కసారి సీఎం అని అన్నందుకు ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈ పిచ్చి మాటలకి జనాలు కానీ ఎవ్వరూ హర్షించరు. ఈ మాటలు అందరూ చీతు అని అనుకుంటారండి ఇట్లా మాట్లాడడము. బాబుగారిని అట్లా మాట్లాడడం కూడా చాలా బాధగా ఉంది. కానీ డైవర్ట్ పాలిటిక్స్ అండి. అక్కడ ఓడిపోతున్నామని తెలిసిపోయింది వాళ్ళకి అని ఇక ఇట్లా మాట్లాడితే నాదేదో పెద్దగా పోతుంది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. చీప్ పాలిటిక్స్ ఇవి. ఆయన హుందాతనము, ఈయన చీప్ పాలిటిక్స్. అది అంటే మీరు హుందాతనం అంటే గుర్తొచ్చిందండి. నేను హుందాగా రాజకీయాలు చేశాను, విలువలు విశ్వసనీయత పాటించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి బయటకు వస్తే మైకుల ముందు ఇటు పోలీసులను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇటు ప్రత్యర్థులను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఎలా చూడొచ్చు అంటే ఈయన ఉందాతనం వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెలకే తెలుసు అండి, సునీత గారికి తెలుసు. ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మా అన్న చండాలుడు, మా అన్నకు ఓటేయద్దు అని చెప్పడంలో ఈయన ఉందాతనము, ఈయన ఏం రాజకీయం చేసిండో తెలుసు. ప్రజలు కూడా చూసే కదా 11 ఇచ్చింది. వాళ్ళ చెల్లెలు ఎలా మాట్లాడింది, అమ్మ మీద కేసేశాడు, ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకున్నాడు, చెల్లెల మీద కేసేశాడు, తనేదో కాడియడానికి పోతే పచ్చ చీర కట్టుకొని వెళ్ళింది అని అన్నాడు. ఇలాంటి మనిషి అండి అసలు ఇన్ని రోజులు ఆ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, ఇలాంటి మనిషి అని అనిపిస్తుందండి మాకు. అదే కరెక్ట్ కాదు. డైవర్షన్ అన్నీ ఇప్పుడు ఓడిపోతున్నాము అని తెలిసిపోయి ఇవన్నీ బాబుగారి మీద చీప్ ట్రిక్స్, చీప్ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా అండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బయటకు వస్తే అసలు ఏ విధంగా మాట్లాడతారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎవరిని చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాము. అదే బాబుగారు బాధపడుతున్నారు, ఇలాంటి మనిషితోటి నేను రాజకీయం చేయాల్సింది, ఇంత చెండాలుడితోట అని చెప్పేసి ప్రజలు కానీ బాబుగారు కానీ చాలా బాధపడుతున్నారు. ఆయన బాధ ఉన్నా కానీ ఆయన వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు ఈయనకు తేడా ఉండదు. అలా వ్యక్తం చేసి అలా చీప్గా మాట్లాడితే అసలు ఆయన ఉందాతనం పోతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో కానీ రాజశేఖర్ రెడ్డితో కానీ కిరణ్ కుమార్ రెడ్డితో కానీ అందరితోటి ఆయన చేశారు కదా బాబుగారు. రూలింగ్లో ఉన్నా కానీ రూలింగ్ లేకపోయినా కానీ ఎంత ఉందాగా ఉన్నారు. ఇప్పుడు కర్మ అది ఏం చేస్తాము, ప్రజలు అనవసరంగా 5 ఏళ్ళు ఆయన కట్టబెట్టినందుకు భరించాల్సి వస్తుంది. ఆయన ప్రజలు ఇప్పుడు భరిస్తున్నారు, బాబుగారు భరిస్తున్నారు ఇట్లాంటి పిచ్చి మాటలకి. అండ్ ఫైనల్గా ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు అని చెప్పి ఆ రోజు కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. అది వ్యక్తిగతంగా అన్నది కూడా కాదు. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు గారిని ఈయన వ్యక్తిగతంగా అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడాలండి, ఏం చేయాలని మీ ఉద్దేశం? అసలు ప్రజలు 11 ఇచ్చి కూర్చోబెట్టారు, మళ్ళీ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. అసలు ఈ మనిషిని బయటకు ఎట్లా రానిస్తున్నారు? అసలు ఆయన ఎంతో మేనేజ్ చేస్తే కానీ ఆయనని బయట ఉంచట్లేదు.
అది మళ్ళీ రివర్స్ గేమ్ అన్నట్టు, ఇది రివర్స్ పాలిటిక్స్ అన్నట్టు, మన మీద బురద జల్లడం అన్నట్టు. ఆయన మీద బురద పడకుండా పక్కన వాళ్ళ మీద బురద జల్లుతా, కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారండి. అతను ఈ జన్మలో సీఎం కాలేడండి. అసలు అది ఇక కళ. ఆయన అనుకుంటున్నాడేమో మళ్ళీ సీఎం అవుతాము, 2029లో నేను వచ్చేస్తాను, నేను పోలీసు వాళ్ళందరినీ అడ్జేస్తాను, వీళ్ళని ఇంట్లో నుంచి లాగి కొడతాను, ఆ పిచ్చి మాటలు అండి. ఆయన కలలుగా అంటున్నాడు. ఆ కలలుగానే మిగిలిపోతాయి అతనికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.